హలో అన్న, వరుణ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. యా, బిగ్ బాస్ ముందు, బిగ్ బాస్ తర్వాత. సో చూస్తే మీ కెరియర్ బిగ్ బాస్ తర్వాత అన్ని డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది ఇంటెన్షనల్గానా లేకుంటే మీకు వచ్చే స్క్రిప్ట్స్ అలాంటి? అంటే 105 రోజులు అక్కడ ఉన్న తర్వాత చాలా కొంచెం నేను ఆలోచించడానికి చాలా అవకాశం ఉండింది అనుకుంటా. అండ్ అప్పుడు నేను చాలాసార్లు అనలైజ్ చేసుకుని ఆలోచించి ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ సో మెనీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అది. అండ్ వాట్ ఐ కెన్ డూ ఫర్ మై సెల్ఫ్, వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్ అనేది దానికి నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్సే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యా, దట్స్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు డూ. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్ ఇఫ్ యూ కీప్ ఇట్ అసైడ్, ఇందువదన్లో ఐ ప్లేడ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్ డిడెంట్ అండ్ దెన్ మైకిల్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, తర్వాత మళ్ళీ నిందాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది డిఫరెంట్ క్యారెక్టర్. సో నేనేంటంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ ఐమ్ ట్రయింగ్ టు ప్లే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే. Yeah, so much admiration for your dedication. Thank you so much. It's very dare step to be promoted like the character. Thank you. Please do watch the film in theaters on August 2nd. Thank you. Harsha అన్నకి నెక్స్ట్ క్వశ్చన్. యా, మీరు న్యూరో సైన్స్లో పిహెచ్డి అన్నారు కదా. సో ఈ క్యారెక్టర్ ఎక్కడైనా మీరు రియల్ ఇన్స్పిరేషనా లేకుంటే స్టోరీ మీ పిహెచ్డి జర్నీలో జరిగిండేదా ఎలా? అంటే మూవీ ట్రైలర్ చూడంగానే మనకి సైకో రిలేటెడ్ అనిపిస్తుంది కదా. సో అలా మూవీలో ఒక క్యారెక్టర్ అండి బేసిక్ యాండీ అనేది. సో యాండీ క్యారెక్టర్ ఎలా ఉంటారు అనుకున్నప్పుడు నేను చూశాను కదండి, అంటే చాలా మందిని చూస్తుంటాను. సో వాళ్ళల్లో ఓకే యాండీ ఇలా ఉంటారు అని ఒక్కొక్క క్యారెక్టర్ పిక్ చేసుకొని ఈ డిజైన్ చేయడం జరిగింది. అండ్ యా, న్యూరో సైన్స్ అనేది సైకలాజికల్ ఆస్పెక్ట్లో అయితే ఒక విధంగా హెల్ప్ అయిందండి. మీరు చూస్తున్నారా, మిగతా 9 క్యారెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. సో అక్కడైతే క్యారెక్టర్ డిజైన్కి అయితే బాగా హెల్ప్ అయింది. యా, ఓకే. ప్రొడ్యూసర్ గారికి అండి. హలో అండి. యా, ట్రైలర్ చూస్తుంటే కొద్దిగా స్టఫ్ బాగుంది, సబ్జెక్ట్ బేస్డ్ లాగుంది. సో పాన్ ఇండియా వెళ్ళొచ్చు. అండ్ సో ఎనీ ఛాన్సెస్? లేదండి, ఇది తెలుగు ఫిలిం అనుకుని చేసాము, అట్లాగే రిలీజ్ చేస్తాం. ఓకే. యా, థ్యాంక్ యూ. టీం అందరికీ హాయ్ అండి. అందరికీ కంబైన్డ్ క్వశ్చన్. పిహెచ్డి న్యూరో సైన్స్ చేసి ఒకసారి మళ్ళీ అట్లాగే ప్రొడ్యూసర్ గారంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అనిపిస్తున్నారు. అట్లాగే కంబైన్డ్గా ఏంటంటే ఒక సీనియర్ హీరోని ఒక జూనియర్ ఫస్ట్ పిహెచ్డి న్యూరో సైన్స్ చేసిన ఒక పిహెచ్డి స్కాలరు ఒక ప్రొడ్యూసర్ నమ్మి సినిమా చేస్తున్నారు సక్సెస్ కావాలని. అట్లాగే U/A అని చెప్పారు, మళ్ళీ మినిమం డిగ్రీ ఉండాలంటున్నారు. అంటే మామూలు మినిమం డిగ్రీ చదివిన వాడికి అర్థం కాదు సినిమా. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. లేదండి, అది కాదు. ఆయన మామూలుగా ఆయన డైలాగ్ కదా అది, ఊరికే అన్నాం. కానీ ఈ సినిమా అందరూ చూడొచ్చు, అందరికీ అర్థమవుతుంది, అందరూ సినిమాని బాగా రెస్పెక్ట్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇదేంటి సబ్స్టెన్స్ యూస్ ఉంది, ఇది ఉంది, ఇక్కడ డ్రగ్స్ చేస్తున్నారు అనే వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ 2న సినిమా చూసిన తర్వాత చాలా గర్వపడతారు. చాలా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అవేర్నెస్ అనేది ఈ సినిమా ద్వారా డైరెక్టర్ హర్ష గారు క్రియేట్ చేస్తారు ఖచ్చితంగా. అల్టిమేట్గా అది బాగుంది, మంచి మెసేజ్ ఇస్తే. ఇప్పుడున్న డ్రగ్ పెడ్లర్స్ యాంగిల్లో డ్రగ్ అనేది యూజ్ చేయొద్దు మెసేజ్ ఇస్తే సొసైటీకి, యూత్కి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రొడ్యూసర్ గారికి కూడా కొత్త బలం వస్తుంది. అట్లాగే డైరెక్టర్ గారికి కూడా ఇంకో సినిమా అన్న యాంగిల్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చెప్పింది 110% ఉంటుంది. అంటే చెప్తున్నాను కదండి, మీరు సినిమా చూసిన తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా గర్వపడతారు ఇలాంటి ఒక సినిమా వచ్చిందని. అది మాత్రం నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. హాయ్ సార్. హలో, మై నేమ్ ఇస్ బిఎస్ రెడ్డి. హాయ్. నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తాను అనమాట. ఓకే, నైస్. అయితే నాకు ఈ ట్రైలర్ చూసినాక, ఈ ట్రైలర్ అయితే హిట్, పబ్లిక్లో ఈజీగా రీచ్ అయిపోతుంది. మూవీ చూడటానికి ఈజీగా ఆడియన్స్ ఎంగేజ్ చేస్తుంది ఈ ట్రైలర్ అయితే. సో ట్రైలర్ హిట్ అయింది కదా సార్, ఇలా ట్రైలర్ హిట్ అయిన మూవీస్ కూడా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా మన సినిమా తరపు నుంచి ఏమన్నా సెకండ్ ట్రైలర్ వస్తుందా సినిమాకు ముందు రోజు? యాక్చువల్గా
ఈ ట్రైలర్ కట్ చేయడం అనేది చాలా బిగ్ టాస్క్ అండి, ఎందుకంటే థ్రిల్లర్ మూవీస్కి చాలా తక్కువ రివీల్ చేయగలం. సో సెకండ్ ట్రైలర్ అనేది మళ్ళీ ఎక్కడ మెయిన్ పాయింట్స్ ఎక్కడ రివీల్ అయిపోతుందని భయం అండి, అంతే. దాని మించి ఇంకేం లేదు. సో సింగిల్ ట్రైలర్ అండ్ మీరు చెప్పారు హిట్ అని, సినిమా కూడా అలాగే ఉంటుంది, ఫిక్స్.